మనందరికీ హాస్టల్ లైఫ్ అంటే ఫ్రెండ్స్, ఫన్, జ్ఞాపకాలు గుర్తొస్తాయి. కానీ మీకు తెలుసా, కొన్ని పాత హాస్టల్లో కేవలం ఈవెంట్లు మాత్రమే స్టూడెంట్స్ జ్ఞాపకాలు కాదు, అక్కడ భయంకరమైన రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఎగ్జాంపుల్, హాస్టల్ భవనంలో జరిగే సడన్ డెత్లు, ఆత్మహత్యలు, అర్ధరాత్రి వినిపించే శబ్దాలు గురించి చాలామంది చెప్పుకుంటారు. ప్రత్యేకంగా రాత్రి 2 గంటల తర్వాత మన మనసు బలహీనపడుతుంది. ఆ సమయంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ నేను చెప్పబోయే కథ నిజంగా హైదరాబాద్లో ఉన్న ఒక ఇంజనీరింగ్ హాస్టల్కి చెందినది. ఈ కథ విన్న తర్వాత రాత్రి ఒంటరిగా హాస్టల్ గదిలో ఉండడం మీకు కూడా భయం కలిగించవచ్చు. 2000వ సంవత్సరం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆ కాలేజీకి చెందిన హాస్టల్లో ఒక గది ఉంది. ఆ గదిలో చదువుతున్న ఒక స్టూడెంట్ ఎవరూ ఊహించని విధంగా ఒకరోజు తన ప్రాణాలు తాను తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి చాలా రోజులు ఆ గదిని ఎవ్వరూ శుభ్రం చేయలేదు. అసలు సమస్య ఏంటంటే, అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఆ గదిలో విచిత్రమైన శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. తలుపు ఎవరో మెల్లగా తట్టినట్టు, వాష్రూమ్ నుంచి నీటి చుక్కలు పడుతున్నట్టు, కొన్నిసార్లు గదిలో ఫ్యాన్ ఆగిపోవడం, మళ్ళీ ఒక్కసారిగా తిరగడం. కొంతమంది స్టూడెంట్స్ వీటిని మొదట తమ ఇమాజినేషన్ ఏమో అనుకున్నారు. కానీ ఒక రాత్రి ఓ కొత్త బ్యాచ్ స్టూడెంట్స్ ఆ గదిలో పడుకున్నారు. అప్పుడు గదికి తలుపు బయట నుంచి ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వచ్చింది. అతను లైట్ వేసి తలుపు తెరిచాడు. అక్కడ ఎవరూ లేరు. తలుపు మూసుకొని వెనక్కి తిరిగేసరికి టేబుల్ మీద ఒక పేపర్ పడి ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: నేను ఇక్కడే ఉన్నాను. ఆ విద్యార్థి ఆ రాత్రి హాస్టల్ వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ గదిని శాశ్వతంగా మూసివేశారు. కానీ ఈ రోజుకి కూడా ఆ హాస్టల్ సీనియర్స్ చెబుతుంటారు, ఆ గది ముందు రాత్రి నిలబడితే లోపల ఎవరో ఊపిరి పీలుస్తున్నట్టు వినిపిస్తుంది అని. ఇలాంటి కథలు పెట్టే మనసులో ఒకే ప్రశ్న వస్తుంది: ఇది నిజంగానే జరిగిందా, లేక విన్నవారి ఊహన? కానీ మీరు ఎప్పుడైనా హాస్టల్లో చదివి ఉంటే ఒక విషయం మాత్రం నిజం: రాత్రి 2 గంటల తర్వాత ఒంటరిగా గదిలో ఉండడం అంత సులభం కాదు. మీరు ఏ హాస్టల్లోనైనా ఉంటే అర్ధరాత్రి 2 గంటలకు మెలకువ వస్తే చుట్టూ వినిపించే ప్రతి శబ్దం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే అది కేవలం గాలి కావచ్చు, లేదా అక్కడ ఎవరైనా ఉన్నారేమో